హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో ఆఫ్ శ్రీ సిగుటూరు గంగమ్మ జాతర. ఇంకా ఏమైనా పార్ట్ 1 వీడియో చూడలేదంటే ప్లీజ్ వెళ్ళి చూసుకోరండి. గెరిగిలో ఏమేమి పెడతాము అన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్ కట్గా చూపించాను. ఇప్పుడు గెరిగిలు ఎలా కడతాము అనే దాని గురించి చూపిస్తాను. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ గెరిగిలో ఏమేమి పెడతాం చూపించాను కదా. ఇప్పుడైతే ముందు ఎండుగడ్డ అయితే తీసుకుంటాం అనమాట. కొసు అంటారు కదా దీన్ని. దాన్ని అయితే తీసుకొని దాని చుట్టూ వేపాకుని అయితే కట్టి దాని చుట్టూ మళ్ళీ పూలను అయితే కడతాము. సో ఇది సపోర్ట్గా నిలబడడం కోసము ఎదురు దెబ్బలు అంటాం కదా, అవైతే నిలబెడతాం అనమాట. ఇట్లా అడ్డంగా ఒకటి పొడవుగా ఒకటి నిలబెట్టి దానికైతే పూలు చుడతాము. అప్పుడైతే ఇది క్లియర్గా ఫిట్గా నించుంటుంది అనమాట. అవన్నీ ఒక పక్క రెడీ చేస్తా అంటే ఇంకొక పక్క వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ 4:30కేమో స్టార్ట్ చేశారు మార్నింగ్. ఇంకా త్వరగానే చేసేసారనమాట. ఈ మధ్య మేము మా ఇళ్లలో ఏం ఫంక్షన్ అయినా కూడా వీళ్ళ దగ్గరే చేయిస్తున్నాము. వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తారు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి చేయిస్తారనమాట. పుంగనూరులోనే కాదు, ఎక్కడికైనా వచ్చి వీళ్ళు వంటలు అనేది చేయిస్తారు. మీకు కనుక వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా నేను మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు వీళ్ళైతే. వీళ్ళు ఒక పక్క వంటలన్నీ స్టార్ట్ చేసేసారు. మేమైతే రెడీ అయిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎండ్ వచ్చేసిందంటే చాలా రష్ అయిపోతుంది. అసలు గెరిగిలు ఎత్తుకొని పోతే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంటికి రావడానికి. అండ్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎండలో తిరగాలంటే. అందుకనే ఇంకా మేమైతే త్వరగా రెడీ అయిపోయినాము. అందరికంటే లేట్గా రెడీ అయింది నేనే, ఎందుకంటే ఈ వీడియో ఇది కొంచెం క్యాప్చర్ చేసుకుని లేట్ అయిపోయింది. చూసారు కదా గెరిగిలన్నీ కూడా ఎలా నిలబెట్టామో. ఇలా కట్టేసి నిలబెట్టి పూజించి తర్వాత అయితే మేము అమ్మవారికి తీసుకుని వెళ్తాము. అండ్ ఇక్కడ మా అన్న చూడండి శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయినాడు. అమ్మవారికి మగవాళ్ళు అయినా సరే ఇలా శారీ కట్టుకొని అమ్మవారిలాగా రెడీ అయ్యి గెరిగిలు అయితే తీసుకొని పోయి సమర్పిస్తే చాలా ఇష్టం అంట. అందుకే పుంగనూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది. అందరూ కూడా ఇలాగే శారీస్ అయితే కట్టుకొని వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు అమ్మవారికి. అండ్ ఇంకా బయట వచ్చి ఇట్లా టెంపుల్ సైడ్ మొహం చేసి ఎటు సైడ్ పోతామో అటు సైడ్ తిరిగి నించోవాలన్నమాట. ఇంకా వేరే వాళ్ళు ఒకరు లోపల నుంచి గెరిగిలు అయితే తెచ్చి ఇంకా తల మీద అయితే పెడతారు. ఎందుకంటే మనమే ఎత్తుకొని రాలేము, అందుకంటే వాళ్ళు అయితే తెచ్చి పెట్టి ఇంకా పూజిస్తారనమాట. మళ్ళీ అన్నీ కూడా తెచ్చిచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళు అయితే కడిగి పసుపు కుంకుమ అంతా రాసి పూజించి తర్వాత అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. దాన్ని కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియోలో. ఇంకా బుట్లు చూపించాను కదా, పూలు బుట్లు. వీళ్ళైతే కుండలు మొయలేరు కదా ఇంత చిన్నపిల్లలు, అందుకనే వాళ్ళకైతే ఇట్లా బుట్లు అయితే ఇస్తే వాళ్ళైతే ఇట్లా తల మీద పెట్టుకొని ఇవి అయితే సమర్పిస్తారు అమ్మవారికి. మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. పార్ట్ 1 ఖచ్చితంగా చూడండి, దాంట్లో అయితే క్లియర్గా చూపించాను నేను కుండల్లో ఏమేమి పెడతాము అండ్ గరిగిళ్ళు ఎట్లా పూజిస్తాము ఏంటి ముందు రోజే అనేది. ఇంకా ఇదైతే సెకండ్ డే అమ్మవారికి సమర్పించే రోజు. ఇంకా చూసారు కదా అందరికీ అయితే గరిగిలు అయితే తెచ్చి పెట్టేసింది మా పెద్దమ్మ. ఇంకా కాళ్ళు కడిగి పూజిస్తున్నారు. మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ వెళ్ళి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవుతుంది అనమాట. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరేసాము. టెంపుల్ దగ్గర చూడండి అడుగడుగున రక్తాభిషేకం అంతే అన్నీ బలిస్తారనమాట. అన్ని పొటేళ్ళు అన్నీ కూడా అమ్మవారికి ఎప్పుడు ఉండేలాగానే ఈసారి కూడా నార్మల్గానే రష్ ఉన్నింది. ఇంకా మేమైతే 3 ప్రదక్షిణలు చేసి గెరిగిలు అయితే అమ్మవారికి ఇచ్చేసి మేమైతే ఇంకా ఇంటికి వచ్చేస్తాము. అప్పుడైతే దర్శనానికి అయితే పోము. ఇంకా మేము తీసుకుని వెళ్ళిన గెరిగిలను ఏం చేస్తారు అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. చూడండి అలా వేసేస్తారనమాట వాళ్ళకి ఇస్తే. లేదంటే మనం తిరిగి మన కుండల్ని మనం తెచ్చుకోవచ్చు వాళ్ళని అడిగేసి. మన కుండలనే కాదు అక్కడ అడిగితే ఏదో ఒక కుండ తీసిస్తారు, మనం ఇంటికి తెచ్చి నీళ్లు పెట్టుకొని తాగడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మా నగరి ప్యాలెస్ చూసారా ఎంత కలకలలాడిపోతుందో కొత్త పెయింటింగ్ లైటింగ్స్తో. ఇంకా ఇప్పుడు కాదు నైట్లో అసలైన జాతర మొదలవుతుంది. మీలో ఎంతమంది వచ్చారు కామెంట్ చేయండి. అసలు యూట్యూబ్ గురించి ఏం మనీ రావట్లేదు కదా, మరెందుకు ఇలాంటి వీడియోస్ చేయడం ఎందుకు, ఇలా అప్లోడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. సో వాళ్ళందరికీ నా ఆన్సర్ ఏమంటే, నేనేదో యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు దీనివల్ల చాలా డబ్బులు వస్తాయనో లేదో పెద్దగా అర్న్ చేసేయాలనో లేదా ఫేమస్ అయిపోవాలనో ఎలాంటి రీజన్స్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది కదా, కొంచెం సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్
హ్యాపీనెస్ దానివల్ల వస్తుందంటే నేను ఖచ్చితంగా ఆ పని చేయడంలో తప్పు లేదు కదా. సో అలాంటిది యూట్యూబ్ కూడా నాకెందుకు నా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం జస్ట్ ఇలా చేసుకుంటే బాగుంటుందేమో, నేను కొంచెం రిలాక్స్గా లైక్ దానివల్ల సాటిస్ఫాక్షన్ వస్తుందంటే నేను ఖచ్చితంగా చేస్తాను. దీనివల్ల ఎలాంటి మనీ రావట్లేదు ఇప్పుడు, ఇంకా ముందు రాకపోయినా కూడా నా హ్యాపీనెస్ కోసం నేనైతే చేస్తాను. ఒకవేళ నాకు వద్దనిపించిందంటే నేను ఖచ్చితంగా ఆపేస్తాను. సో మీరైతే ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. నేనైతే లాస్ట్ వరకు చూసేస్తారు కదా, వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మా జాతర నచ్చినట్లయితే దానికి కూడా ఒక కామెంట్ అయితే చేయండి, హ్యాపీగా అనిపిస్తుంది.